హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక నోన్సవాత్. ఈరోజు నేను వంట చేయట్లేదు, మా అమ్మాయి చేస్తుంది చికెన్ కర్రీ. ఎలా చేస్తుందో చూద్దాం. మా అమ్మాయి వచ్చేసింది. హాయ్, ఇది చికెన్ కర్రీయా చికెన్ ఫ్రైయా? ఏం చేస్తున్నాను? చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైయా? సరే. ఫస్ట్ బౌల్లో చికెన్ తీసుకోవాలి. మా మమ్మీ ఆల్రెడీ వాష్ చేసేసింది. కొంచెం గట్టిగా మాట్లాడు. కావాలా ఫస్ట్? ఉప్పు. ఉప్పా? ఏంటి? టర్మరికా? పసుపు. స్లోగా నేను మిక్స్ చేసి ఇవ్వనా? చేసా. ఇప్పుడు సాల్టా? సండే స్పెషల్. సాల్ట్ ఏంది అప్పుడే పెరుగా? ఎన్ని స్పూన్స్? మొత్తం వేసేనా? ఒక్కొక్క ముక్కకి ఇట్లా మొత్తం పెట్టేసుకుందాం. నెక్స్ట్ టైం వేస్తావు? నెక్స్ట్ సాల్టా? ఇంకొంచెం. మిక్స్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు కారం 1 స్పూన్. చేతులు మంట పుడతాయి. తొందరగా చేతులు కడుకో. అల్లం పేస్ట్ వేసుకో. అల్లం పేస్ట్. ఇంకేం వేయాలా? గరం మసాలా కావాలా? చేతులు వాష్ చేసుకుంటాం. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను గరం మసాలా. ధనియాల పౌడర్ వేసుకో. హ్యాండ్ వాష్ చేసుకురా. హ్యాండ్ వాష్ చేసుకురా. ఈ స్పూన్ తో చేతులు మంట పుడితే ఏదో. ఏదో నేను చేసింది తినక నేను చేస్తా అంటారు మా అమ్మ. చేస్తా. కొంచెం స్పైసీగా రావాలంటే కొంచెం కారం వేసుకో. కారమే కనిపించలేదు. ఇవన్నీ పెట్టేనా? అవసరం లేదుగా. హ్యాండ్ వాష్ నీట్గా చేసుకురా. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ అవసరం లేదు కదా. ఆయిల్ వేయాలి. అల్లం పేస్ట్ అవసరం లేదు. పెట్టండి. ఇక్కడ పెట్టు. అంతలోపు నేను ఆనియన్ కట్ చేసుకుంటా. అమ్మో చేయి కోసుకుంటుంది. ఇది ఒక్కటే చేస్తా. ఇది ఒక్కటే చేసారు కదా. నేను కట్ చేస్తానంటే వినవెందుకు? నేను చేస్తున్నాను, నువ్వు అంతా చేసేస్తున్నావు. పచ్చిమిర్చి అయినా కట్ చేస్తా. అదే కట్టి నేను ఇది ఒక్కటే కట్ చేస్తా. ఏదో ఆనియన్ ఒక్కటే కట్ చేసి ఇచ్చేస్తాను. పూసుకుంటా హారిక. నేను కోసుకున్నా, కొట్టు కట్టాను. ఒక్క నిమిషం ఇదన్నా తీసిస్తా. మాట వినవు. నాడి నువ్వు వెళ్ళు. మెత్త
ఇంతటి చేతిలో ఆనియన్ పడు కట్టేమో. ఈ ఆనియన్స్ ఏంటో తెగ ఏడిపిస్తాయి కట్ చేసేటప్పుడు. చేతులు కడుకో ఫస్ట్, హ్యాండ్ వాష్ చేసి. ఏంటి స్టవ్ ఆన్ చేయకుండానే పెట్టేసా? ఇప్పుడు ఏంటి ఆయిల్ వేసుకోవాలా? ఇంతేనా? 2 స్పూన్స్. ఏమేమి కావాలి నీకు? ఇప్పుడా వేడి అవ్వాలి. దాల్చిన చెక్క, అయ్యనా ఇంకా సాల్జీరా నేను వేస్తాను వేడి. ఇంకా పువ్వులు వెళ్ళి అది వేడి ఉంది ఆయిల్. అబ్బా ఆనియన్స్ వేస్తా. ఇప్పుడు మిక్స్ చేసుకో. పచ్చిమిర్చి వేయకూడదా? ఏంటి దీనిపైన? చికెన్ ఫ్రై చేసినట్టేనా నువ్వు? బ్రౌన్ కలర్ లో రావాలి. ఇంకా పట్టాలి కదా. దాదాపు 10 minutes అయింది మనం మ్యారినేట్ చేసిన మసాలా కొంచెం పోతుంది కదా. అసలు అవి వేసి ఎక్కడ మాడిపోతుంది అది. స్లోగా ఇంకా అవ్వలేదా? మిక్స్ చేసేనా? మొత్తం వంట చేసేస్తే ఇంకా నాకు రోజు రెస్టే కదా. ఎక్కడ నేర్చుకున్నావు? యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. సరే అంతలోపు నేను రైస్ వండేస్తాను. చపాతీ చేయవా? చపాతీ కూడా చేస్తా. ఇటు నేను చేస్తాను. స్టవ్ అంతా చూడండి ఎలా చేసిందో మా అమ్మాయి. కర్రీ రైస్ అవుతుంది కదా, అంతలోపు చపాతీ పిండి నానబెట్టేసుకుంటాను నేను. ఒక నిమిషం చదువుతాను. చికెన్ కర్రీ చేసా అని చెప్పి చేయి కాల్చుకున్నాను. చపాతీ అసలు బటర్ నాన్ చేద్దాం అనుకున్నాను కానీ చపాతీ చేస్తాను. చేయలే, చపాతీ పెట్టేసి మర్చిపోయాను. ఇది పిండి అన్నిటికీ నేను చేస్తా అంటావు.
ఈరోజు చికెన్ ఫ్రై నేను చేద్దాం అనుకున్నా అని నువ్వే హెల్ప్ చేసి. నీదేలే చికెన్ కర్రీ, నాది కాదు. అయినా నువ్వు అన్నీ చేసావు కదా. పిండి అయిపోయింది కదా, ఓ 10 minutes రెస్ట్ ఇచ్చేస్తే చపాతీ స్మూత్గా అవుతుంది. చికెన్ కర్రీ నువ్వే చేసుకో అని చెప్పి మా అమ్మాయి ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోయింది మధ్యలోనే. ఎందుకంటే నేను హెల్ప్ చేశానంట, హెల్ప్ చేయకుండా ఉంటే తను ఉండేది. నేను హెల్ప్ చేశానని వెళ్ళిపోయింది. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను, కొంచెం మసాలా తగ్గింది అందుకని. వంట ఎప్పుడు ఫాస్ట్గానే స్టార్ట్ చేస్తాను, సండే అయినా లేట్ అయిపోతుంది. కట్ చేస్తున్నాను, కొత్తిమీర వాష్ చేసుకుంటున్నాను. కొత్తిమీర ఎప్పుడు వాష్ చేసుకోవాలి, వాష్ చేయకుండా వేస్తే దీంట్లో మట్టి ఉంటుంది కదా, మట్టి అంతా కర్రీలోనే వెళ్ళిపోతుంది. కాబట్టి కొత్తిమీర ఎప్పుడు వాష్ చేసుకునే వేసుకోవాలి. కర్రీ రైస్ అయిపోవడానికి వచ్చింది, చపాతీ చేస్తున్నాను. ఎందుకంటే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఉన్నప్పుడు చపాతీ వండే బాగుంటుంది. చపాతీ చేయడం అయిపోయింది, కాల్చుకోవాలి. కొత్తిమీర వేస్తున్నాను. అయిపోయింది చికెన్ ఫ్రై. చపాతీ వద్దా? చపాతీ చేయడం అయిపోయింది, కాల్చుకుంటే చూద్దాం. చికెన్ ఫ్రై చేస్తా అని చెప్పి చేయి కాల్చుకున్నాను. చికెన్ ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకుంటున్నాను. మనము ఆయిల్తో చేస్తాం కదా చపాతీ, ఇలా టిష్యూ పేపర్ పెట్టుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటున్నాను. అందుకని ఎప్పుడు టిష్యూ పేపర్ ఉంటుంది మా ఇంట్లో. మామూలుగా చపాతీ చేసేటప్పుడు చిమ్నీ ఆన్ చేస్తాను, కానీ ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే నా వాయిస్ ముందే స్లోగా ఉంటుంది, ఇది పెడితే ఇంకా అసలు వినిపించదు, కాబట్టి అది పెట్టట్లేదు. చపాతీ చేసేటప్పుడు ఆయిల్, బటర్ వాడతాను నేను, కానీ బటర్ వాడట్లేదు, మామూలుగానే చేస్తున్నాను ఆయిల్తో. అమ్మాయికి చపాతీ అంటే చాలా ఇష్టం. చపాతీ, బటర్ నాన్. బయట రెస్టారెంట్కి వెళ్ళినా బటర్ నాన్, చపాతీ అడుగుతుంది. చపాతీ, బటర్ నాన్ తింటే చాలు, అసలు రైస్ అస్సలు ముట్టుకోదు.
చేయాలి. అసలు కిచెన్లో రావాలంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే నాకు స్వెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి కిచెన్లో రావాలంటే అసలు ఇష్టం ఉండదు నాకు. మా అమ్మాయి చేసిన చికెన్ ఫ్రై బాగానే వచ్చింది. చపాతి, బ్రౌన్ రైస్. సండే స్పెషల్ ఎవరింట్లో అయినా అంతే ఉంటుంది. చూశారు కదా మా అమ్మాయి చేసిన చికెన్ ఫ్రై ఎలా వచ్చిందో.